రైట్, ఈ చర్చ జరిగితే అటు హెరిటేజ్ కు ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధాలు ఏంటనేది వాస్తవాలు బయటపడతాయి. 2014లో తెరపైకి వచ్చిన ఇందాపూర్ 16లో ఎందుకు సస్పెండ్ చేశారు ఆ సర్వీసెస్ ని, మళ్ళీ 18 నుంచి ఏ రకంగా వాళ్ళు మళ్ళీ సప్లై చేస్తూ వచ్చారు, ఈ వాస్తవాలని బయటపడాల్సిన అవసరం ఉంది. అయితే 300కి 280కి నెయ్యి ఎలా ఇస్తారు అని ఆక్షేపిస్తున్న తెలుగుదేశం కూటమి సర్కార్ ఇప్పుడు ఏ రకంగా రేట్లు పెంచడానికి స్కెచ్ అంతా వేసింది, ఈ టెండర్లు మార్చడానికి సప్లయర్స్ ని మార్చడానికి ఏ రకంగా ఈ మొత్తం నాటకాన్ని నడిపింది అనేది చర్చకు తెరతీస్తే తప్ప బయటికి వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈ లింకులపై చర్చ చేపట్టాలని గత 4 రోజులుగా వాయిదా తీర్మానాలు ఇస్తున్నా చర్చకు మాత్రం ప్రభుత్వం ముందుకు రావట్లేదు. శ్రీవారి